చిన్నప్పుడు అందరూ ఆవు పులి కథ వినే ఉంటారు. ఆ కథలో ఆవు మంచిది, మాట మీద నిలబడింది. ఆవులో కన్నతల్లి ప్రేమ, ఇచ్చిన మాట కోసం ప్రాణాలను త్యాగం చేసేంత ఔదార్యం, కష్టాన్ని మొరపెట్టుకోగలిగేంత వినయం, ఇలా మనిషి నేర్చుకోదగ్గ ఎన్నో గొప్ప సత్యాలు ఉన్నాయి. కానీ కథలో ఉన్న నీతి అక్కడి వరకే అనుకుంటే పొరపాటు. కథలో నిజమైన హీరో పులి. పులి స్వతహాగా బలమైన ప్రాణి. దానికి ఆవు మాట వినాల్సిన అవసరమే లేదు. కానీ ఆవుకి దాని ఆవేదన చెప్పుకునే సమయాన్ని ఇచ్చింది. ఆకలితో ఉన్న తన బిడ్డ దగ్గరకు ఆవు వెళ్తానంటే నమ్మి పంపించింది. తిరిగి వస్తే ఆ నిజాయితీని మెచ్చి జాలితో విడిచిపెట్టింది. ఈరోజు ప్రతి బలవంతుడు నేర్చుకోవలసిన నీతి ఇది. ఆలోచించాల్సిన తర్కం ఇది. పులికి పంజా విసరగలిగే సత్తా ఉంది, అంతకు మించి అవకాశం ఉంది, బలంతో కూడిన అధికారం ఉంది, తినాలనేంత ఆకలి ఉంది. ఏం చేసినా ప్రశ్నించలేని నిస్సహాయత ఆవు రూపంలో ఎదురుగా ఉంది. అయినా పులి ఆలోచించింది. అదే నైతికత అంటే. ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. అయితే ఆ మార్పు ఎలా ఉండాలో మన చేతుల్లోనే ఉంది. కాదు, మన ఆలోచనల్లోనే ఉంది. స్వచ్ఛమైన మనసులో చెలరేగే ఊహలను ఈ విశ్వం చెవులారా వింటుందట. మరింకెందుకు ఆలస్యం? సానుకూలమైన ఆలోచనలను శాంతి పావురాల్లా ఎగరనివ్వండి. ఈ ప్రపంచంలో ప్రభావవంతమైన ఆలోచనాపరులు చాలామందే ఉన్నారు. ఈ మానవాళిలో ఎందరో ఆలోచనాపరులు తమ కోసం కాకుండా ప్రపంచం కోసం ఆలోచించారు. అందుకే నేటికే ఆదర్శంగా నిలిచారు. ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్నారు కాళోజీ. కానీ తమ ఒక్క ఆలోచనతో కోట్లాది ప్రజలను కదల్చగలిగారు ఎందరో విశ్లేషకులు. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ వంటి గ్రీకు తత్వవేత్తలతో పాటు డార్విన్, కార్ల్ మార్క్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి వారు తమ ఆలోచనలతో చరిత్ర గమనాన్ని మార్చారు. డార్విన్ మనుషుల్లోని మూఢనమ్మకాలను చెదరగొడితే, కార్ల్ మార్క్స్ మనిషి బతకడం ఎలానో నేర్పించారు. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం భూమి మీద జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవశాస్త్రంలో డార్వినిజం చాలా మార్పులను తెచ్చింది. మూఢనమ్మకాలను విభేదించడంలో కూడా డార్విన్ సిద్ధాంతం కీలక పాత్ర పోషించింది. ఇక కార్ల్ మార్క్స్ ఈయన ఆలోచనలను, సిద్ధాంతాలను కలిపి సమిష్టిగా ఈ ప్రపంచం మార్కిజం అనే పిలుస్తోంది. ప్రతి అంశంలోనూ న్యాయమైన వాదన వినిపించిన ఆలోచనాపరుడు కార్ల్ మార్క్స్. పిల్లలు పనికి పోకూడదని, బడికి వెళ్ళాలని వాదిస్తూ భావితరాల గళం అయ్యాడు. ఎంతసేపు ఉద్యోగమే కాదు, మనిషికి వ్యక్తిగత జీవితం కూడా ఉండాలి. మనకు ఇష్టాయిష్టాలు ఉండాలి. జీవితంలో ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలి అనే కాంక్షను ప్రతి ఒక్కరూ బలపరుచుకోవాలి. మనిషి ఉన్నతమైన జీవితానికి ఉద్యోగ సంతృప్తి చాలా అవసరమని చెప్పింది ఈయనే. మార్పుకి ప్రజలే ప్రతినిధులు అన్నాడు. ఆయన రాతలతోనే ప్రపంచ రూపురేఖలు మారిపోయాయి. ఇక ఈ సందర్భంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈయన మనిషి ఆలోచన విధానాన్ని 3 రకాలుగా విభజించాడు. ఇద్, ఈగో, సూపర్ ఈగో అనే పేర్లతో ఆలోచనా తీరును వివరించాడు.
దానికి ఒక చక్కటి ఉదాహరణ. దొంగతనంగా సినిమాకు వెళ్దాం అని ఇద్ ప్రోత్సహిస్తే దొంగతనంగా ఎలా వెళ్ళొచ్చో ఆలోచిస్తుంది ఈగో. కానీ దొంగతనంగా వెళ్ళడం సరికాదు, తప్పు. ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది, దానివల్ల మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని హెచ్చరిస్తూనే నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. మరేదో కాదు, సూపర్ ఈగో. ఇలా మనిషి ఆలోచన సరళిని విశ్లేషించాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. బానిసత్వాన్ని వ్యతిరేకించిన స్వాతంత్ర సమర యోధులు కట్టుబాట్లపై, మూఢత్వాలపై తిరుగుబాటు చేసిన సంఘ సంస్కర్తలు వీళ్లవంతా ఉన్నతమైన ఆలోచన ధోరణిలే. ఇలా గొప్ప ఆలోచనల నుంచి ఉద్భవించిన కొన్ని సూక్తులు కూడా చూద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణము అంటారు. ఇక ప్లేటో ఏం చెప్పాడో వినండి. ధైర్యం అంటే దేనికి భయపడకూడదో తెలుసుకోవడమే. దయతో జీవించండి. ఎవరిని ఎప్పుడూ నిరుత్సాహపరచకండి. ఎవరు ఎంత తక్కువగా కనిపించినా ఏదో ఒకరోజు పురోగతిని సాధిస్తారు అన్నాడు. ఇక ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడో విందామా? మేధస్సుకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ అంటాడు. ఇక షేక్స్పియర్, శత్రువును రెచ్చగొడితే అది మనకే నష్టం. అందరినీ ప్రేమించండి, కొందరిని నమ్మండి, ఎవరికి నష్టం చేయకండి అంటాడు. ఇక లియోనార్డో డావిన్సీ ఏమన్నాడో వినండి. మొదట అర్థం చేసుకోలేకపోతే దేన్ని ప్రేమించలేరు, దేన్ని ద్వేషించలేరు. ఇబ్బందుల్లో కూడా నవ్వగల వారిని నేను ప్రేమిస్తున్నాను. నేర్చుకోవడానికి మనసు ఎప్పటికీ అలసిపోదు అంటాడు. ఇన్ని విన్నాక ఇక మనం మన ఆలోచన ధోరణిని మార్చుకుందాం. మంచి మార్గం వైపు తప్పకుండా నడుద్దాం. ఉదయాన్నే నిద్రలేవడం, వ్యాయామాలు, ధ్యానం, యోగా లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవడంతో పాటు పాజిటివ్ సంకల్పాలు స్వయంగా రాసుకొని చదువుకోవడం అలవర్చుకోవాలి. దానివల్ల కూడా సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ఇలాంటి సంకల్పాలతో పాజిటివిటీని అందిపుచ్చుకునే ఎన్నో మార్గాలు నెట్టింట కూడా దొరుకుతూనే ఉన్నాయి. వాటిల్లోంచి కొన్ని అనుకూలమైన మార్గాలను ఎన్నుకోండి, చక్కగా వాటిని అనుసరించండి. ఓకే ఫ్రెండ్స్, మంచి మంచి విషయాలు ఏవో కనిపిస్తే అవన్నీ మీతో పంచుకోవాలనే తపనతో ఈ వీడియో చేశా. మంచి ఆలోచన అందరికీ పంచుకుంటే తప్పులేదు కదా, అందుకే మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో, మీ వాళ్ళందరితో పంచుకోండే. ఒక మంచి విషయాన్ని మనం బలంగా నమ్మితే ప్రపంచం మొత్తం ఆ కోరికను నిజం చేయడానికి కుట్ర చేస్తుందట. అంటే ప్రకృతి ఆజ్ఞతో తెలియకుండానే చుట్టూ ఉండే పరిస్థితులు, మనుషులు మనకు సహకరిస్తారు. ఆలోచనలు సానుకూలంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. వెరసి ఇదేనండి బాబు పాజిటివ్ థింకింగ్. అర్థమైంది కదా? ఓకే, నేను కూడా పాజిటివ్గానే ఆలోచిస్తాను. మీరందరూ లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బాయ్ బాయ్.